Hello friends, welcome to the Sankalp Study Success ఛానల్. సో నేను ఈరోజు మీకు కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ 2020 బిల్ మీద న్యూ లేబర్ కోడ్ బిల్ ఇది దీని మీద ఎక్స్ప్లెనేషన్ చేస్తాను మీకు. సో ఆల్రెడీ నేను మీకు కోడ్ ఆన్ వేజెస్ అండ్ కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, దీనికి షార్ట్ టైం మనకి ఓఎస్హెచ్ అని యూజ్ చేస్తారు. ఓకే, సో ప్రజెంట్ మనకి ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్లో చాలా లాస్ ఉన్నాయి. ఇంచుమించుగా 13 లాస్ని ఏం చేశారంటే సబ్జ్యూమ్ చేసేసి ఒక సింగిల్ లాని తీసుకొచ్చారనమాట. సో దీన్ని కూడా మనకి సెప్టెంబర్ 2020లో మనకి ప్రెసిడెంట్ అసెంట్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా మెయిన్గా ఇది దేని గురించి, నేమ్ ఇట్ సెల్ఫే ఉంది, ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ గురించి ఉంది. సో ఓఎస్హెచ్ కోడ్ క్లియర్. ఇన్ కేస్ క్వశ్చన్లోనే ఓఎస్హెచ్ కోడ్ అని ఇస్తే ఫైండ్ అవుట్ చేయండి. So, this code shall not apply to office of the central government, office of the state government and any ship of war, any nationality. So, this statement is very important. దీనికి వర్తించదు. ఓకేనా, ఆఫీసెస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, అదేవిధంగా ఆఫీసెస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఎనీ షిప్ ఆఫ్ వార్లో ఉంటే కనుక వాటికి ఈ కోడ్ ఆన్ ఓఎస్హెచ్ అనేది వర్తించదు. రిమెంబర్ దిస్ పాయింట్. ఇన్ కేసు సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ద్వారా కాకుండా కాంట్రాక్టర్ ద్వారా కాంట్రాక్టర్ లేబర్ కానీ అపాయింట్ అయ్యారంటే మళ్ళీ వాళ్ళకి వర్తిస్తుంది. ఓకే, సో దిస్ కోడ్ షెల్ అప్లై ఇన్ కేస్ ఆఫ్ కాంట్రాక్ట్ లేబర్ హూ ఈజ్ అపాయింటెడ్ త్రూ దోస్ ఆర్ అపాయింటెడ్ త్రూ ద కాంట్రాక్టర్ in the office of central government and state government but not by the principal employer. సో ఏంటి మనకి ఇక్కడ చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా నేను మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను కదా, సో దానిలో చదువుకోండి ఏ ఫ్యాక్ట్స్ అని. సో మెయిన్గా మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ యాక్ట్ 1948 కానీ, ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ కానీ, సినీ వర్కర్స్, డాక్ వర్కర్స్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, జర్నలిస్ట్కి, న్యూస్ పేపర్ ఎంప్లాయీస్కి కూడా ఇది వర్తిస్తుంది ఈ ఓఎస్హెచ్ కోడ్. ఓకే, అండ్ మైన్స్ యాక్ట్, ప్లాంటేషన్ లేబర్. సో అండ్ దిస్ కోడ్లోని మనకి 14 చాప్టర్స్, 143 సెక్షన్స్, 3 షెడ్యూల్స్ ఉన్నాయి, రైట్. సో ఇన్ ప్రీవియస్ వన్ మనకి కోడ్ ఆన్ ఇండస్ట్రియలైజేషన్ 14 చాప్టర్స్, 104 సెక్షన్స్, 3 షెడ్యూల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి 14 చాప్టర్స్, 143, రిమెంబర్ దిస్ నెంబర్, 143 అండ్ 3 షెడ్యూల్స్. ఈ చాప్టర్స్ ఏంటి ప్రిలిమినరీ ఇవన్నీ కూడాను మీరు జాగ్రత్తగా చాప్టర్ వైజ్ చూసుకోండి. చాప్టర్స్ మ్యాక్సిమం అడగకపోవచ్చు, బట్ స్కెడ్యూల్స్ అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, కోడ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెడ్యూల్ లిస్ట్ అవుట్ ద నోటబుల్ డిసీజెస్ ఇన్ కోడ్ ఆన్ ఓఎస్హెచ్, ఆపరేషన్స్ సేఫ్టీ అండ్ హెల్త్ కోడ్లోని ఏ స్కెడ్యూల్లో మనకి నోటబుల్ డిసీజ్ గురించి ఉంది అని అంటే కనుక స్కెడ్యూల్ 3లోని. అలాగే లిస్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్వాల్వింగ్ ద హజార్డియస్ ప్రాసెస్ మనకి స్కెడ్యూల్ 1లో ఉంది. అలాగే లిస్ట్ ఆఫ్ మ్యాటర్స్ అంటే ఈ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అండ్ స్టాండర్డ్స్లో ఏ మ్యాటర్స్ ఉంటాయో అది స్కెడ్యూల్ 2లో ఉంది. సో దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్, స్కెడ్యూల్ 1, స్కెడ్యూల్ 2 అండ్ స్కెడ్యూల్ 3. అండ్ వన్స్ గో త్రూ ద లిస్ట్ వాట్ ఆర్ ద చాప్టర్స్, 14 చాప్టర్స్ ఇస్ దేర్. సో సోషల్ సెక్యూరిటీ ఫండ్ గురించి కానీ, అండ్ ఇన్స్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్ చాప్టర్ 9 ఉంది ఇక్కడ, రైట్. వర్కింగ్ కండిషన్స్ గురించి చాప్టర్ నెంబర్ 5లో ఉంది. రిజిస్ట్రేషన్ గురించి చాప్టర్ నెంబర్ 2లో ఉంది. క్లియర్ సార్. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ డెఫినేషన్స్. ఏదైనా కోడ్ తీసుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ది ఫస్ట్ వేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫ్యాక్టరీ డెఫినేషన్ పక్కన పెట్టండి. ఫ్యాక్టరీ డెఫినేషన్ ఏంటి, మామూలుగా ఇంతకు ముందు మనకి 10 మెంబర్స్ 20 మెంబర్స్, విత్ పవర్ అయితే 10 మెంబర్స్ ఉండాలి, వితౌట్ పవర్ అయితే 20 మెంబర్స్ ఉండాలి. కానీ ఇప్పుడు మారింది ఫ్యాక్టరీ డెఫినేషన్ ఏంటి, 20 ఆర్ మోర్ వర్కర్స్. See here, ఈచ్ అక్కడ చూడండి, 20 ఆర్ మోర్ వర్కర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జరగాలి విత్ ద పవర్, రైట్. అండ్ 40 ఆర్ మోర్ వర్కర్స్ వితౌట్ ద పవర్. క్లియర్, ఇది ఫ్యాక్టరీ మీనింగ్ ఇది. కానీ ఓఎస్హెచ్ కోడ్ విషయంలో ఈ కోడ్ పరంగా ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ప్లేస్లో 10 ఆర్ మోర్ వర్కర్స్ ఉండాలి, ఎనీ ఇండస్ట్రీ కానీ, ట్రేడ్ కానీ, బిజినెస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కానీ, ఆక్యుపేషన్స్ ఈజ్ క్యారీడ్ ఆన్ ఉండాలి. అలాగే మోటార్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ జరిగి ఉండాలి, న్యూస్ పేపర్ ఎస్టాబ్లిష్మెంట్ అయినా అయి ఉండాలి, ఆడియో వీడియో ప్రొడక్షన్స్, బిల్డింగ్, ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ 10 ఆర్ మోర్ వర్కర్స్. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, అండ్ ప్లాంటేషన్ విత్ 10 ఆర్ మోర్ వర్కర్స్ అండ్ ఫ్యాక్టరీ ఇన్ విచ్ 10 ఆర్ మోర్ వర్కర్స్ అండి. నార్మల్గా ఫ్యాక్టరీ డెఫినేషన్లో మనకి 20 ఆర్ మోర్ వర్కర్స్, 40 ఆర్ మోర్ వర్కర్స్, బట్ ఓఎస్హెచ్ కోడ్ అప్లికేబిలిటీ 10 ఆర్ మోర్ వర్కర్స్ ఉంటే సరిపోతుంది. అలాగే మైన్ ఆర్ పోర్ట్కి ఎలాంటి థ్రెషోల్డ్ వాల్యూ లేదు. ఏ మైన్ ఆర్ పోర్ట్ ఆర్ విక్సినరీ ఆఫ్ ద పోర్ట్ వేర్ డాక్ వర్క్ ఈజ్ క్యారీడ్ అవుట్. సో ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్ తీసుకుంటే ఆ ఎస్టాబ్లిష్మెంట్లో ఖచ్చితంగా 10 ఆర్ మోర్ వర్కర్స్ అనే వాళ్ళు ఉండాలి. సో దేర్ ఇస్ నో థ్రెషోల్డ్ వాల్యూ ఫర్ ద
మైన్స్ అండ్ పోర్ట్. మైన్కి పోర్ట్కి ఎలాగో మినిమం 10 మెంబర్స్ ఉండరు, 10 మెంబర్స్ కంటే ఎక్కువ మందే ఉంటారు నార్మల్గా మైన్ యాక్టివిటీస్లోని, రైట్? సో కానీ ఇన్ కేస్ మన క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓఎస్హెచ్ కోడ్ అండ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ పర్ ఓఎస్హెచ్ కోడ్ థ్రెషోల్డ్ వాల్యూ ఆఫ్ ద వర్కర్స్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు any establishment, any factory or any motor transport undertakings, newspaper or mine or port అడుగుతారు క్వశ్చన్. సో యూ షుడ్ సెలెక్ట్ ద ఆన్సర్ మైన్ ఆర్ పోర్ట్. సో ఎలాంటి థ్రెషోల్డ్ వాల్యూ మైన్ ఆర్ పోర్ట్కి లేదు. అదేవిధంగా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్క్ అండర్ కోడ్ సోషల్ సెక్యూరిటీ ఎక్స్క్లూడ్స్ ఎనీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్క్ ఎంప్లాయింగ్ లెస్ దాన్ 10 వర్కర్స్ అండి. సో మనకి కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీలో ఎలాగైతే ఇప్పుడు కోడ్ ఆన్ ఓఎస్హెచ్, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీలోని ఒక ఎక్స్క్లూజన్ ఉందన్నమాట. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరైతే ఉందో దానిలోని ఒకవేళ 10 మంది కంటే తక్కువ మంది పనిచేస్తే అది అప్లికేబిలిటీ కాదు, సోషల్ సెక్యూరిటీ అవన్నీ కూడాను అప్లికేబుల్ రావు అంది. కానీ అలాంటి ఎక్స్క్లూజివ్ ఏది కూడాను ఓఎస్హెచ్ కోడ్కి లేదు. రిమెంబర్ దిస్ పాయింట్, ఓఎస్హెచ్ కోడ్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ సచ్ ఎక్స్క్లూజన్. అంటే కొన్ని సర్కమ్స్టెన్సెస్లో గవర్నమెంట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్లో లెస్ దాన్ 10 మెంబర్స్ ఉన్నా కూడాను కోడ్ ఆన్ ఓఎస్హెచ్ అప్లికేబిలిటీ ఉంటుంది. యాక్చువల్గా ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ 10 ఆర్ మోర్ వర్కర్స్ ఉండాలండి కదా, బట్ ఓఎస్హెచ్లో ఎక్స్ప్రెస్గా చెప్పలేదు కోడ్లోని. అంటే సమ్ టైమ్స్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ the employees less than 10 workers unte also applicable to the OSH code, because OSH code lo does not provide any such exclusion, but code on social security lo manaki exclusion anedi undannamata. లెస్ దాన్ 10 మెంబర్స్ ఉంటే సోషల్ సెక్యూరిటీ అనేది యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఏంటి అందరికీ వర్తిస్తాయి ఈ కోడ్స్ అనేవి. ఇంతకుముందు పర్టికులర్గా ఇది ఆర్గనైజర్ సెక్టార్కి, పర్టికులర్గా ఇది అన్ఆర్గనైజర్ సెక్టార్కి అలా ఉందన్నమాట. ఇప్పుడు అందరికీ వర్తిస్తుంది కదా. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అన్ఆర్గనైజర్ సెక్టారే కదా. సో కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ ప్రకారము బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్లో లెస్ దాన్ 10 మెంబర్స్ పనిచేసినట్ల ఆ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అనేది వర్తించదు, బట్ ఓఎస్హెచ్ కోడ్లో వర్తిస్తుంది. నెక్స్ట్ మన కాంట్రాక్ట్ లేబర్ యాజ్ అంటే కాంట్రాక్టర్ అండర్ ఓఎస్హెచ్ కోడ్ ఈజ్ అన్. సో కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీలో ఏదైతే డెఫినేషన్ ఉందో కాంట్రాక్ట్ లేబర్కి కాంట్రాక్టర్కి అదే డెఫినేషన్ అనేది ఓఎస్హెచ్ కోడ్లో కూడా ఉందన్నమాట. సో ఈ కాంట్రాక్ట్ లేబర్లో మనకి ఎవరు వస్తారు, ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద కాంట్రాక్ట్ లేబర్. సో దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ కూడా కాంట్రాక్ట్ లేబర్లోనే యాడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూ డెఫినేషన్ ఇచ్చారండి. కోర్ యాక్టివిటీ అనే న్యూ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది అండర్ ఓఎస్హెచ్ కోడ్ ప్రకారం. కోర్ యాక్టివిటీ అంటే ఏమిటి, ఏదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్లోని ఖచ్చితంగా ఆ వర్క్ అనేది జరగాలి. దట్ ఈస్ ద మెయిన్ కోర్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. ఆ మెయిన్ కోర్ యాక్టివిటీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఎస్టాబ్లిష్మెంట్. ఆ యాక్టివిటీ జరగకపోతే ప్రొడక్షన్ అనేది ఉండదు, ఆ యాక్టివిటీ జరగకపోతే ప్రాఫిట్స్ అనేవి ఉండవు, రైట్? దాన్ని ఏమంటారంటే కోర్ వర్క్ అని అంటారు. అయితే ఇప్పుడు ఫర్దర్ డెఫినేషన్ ఆల్సో స్పెసిఫైస్ సమ్ ఎక్స్క్లూజన్స్ దాట్ ఆర్ ఆక్సిలరీ ఇన్ నేచర్. సో కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి లైక్ హౌస్ కీపింగ్ కానీ, లాండ్రీ కానీ, సెక్యూరిటీ, క్యాంటీన్. దీస్ ఆర్ నాట్ కమ్స్ అండర్ కోర్ యాక్టివిటీ. రిమెంబర్ దిస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కమ్స్ అండర్ కోర్ యాక్టివిటీ? హౌస్ కీపింగ్, లాండ్రీ, సెక్యూరిటీ, క్యాంటీన్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి కోర్ యాక్టివిటీ కిందకి రావన్నమాట. సో కోర్ యాక్టివిటీ కూడా ఎక్స్క్లూజన్స్ అనేవి ఓఎస్హెచ్ కోడ్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ వర్కర్ అండ్ అండర్ ద కోడ్ ఎక్స్క్లూడ్స్ ద పర్సన్స్ హూ ఈజ్ ఎంప్లాయిడ్ సూపర్వైజరీ కెపాసిటీలో పనిచేస్తున్న వ్యక్తికి ఇక్కడ వేజ్ సీలింగ్ ఎంత, షుడ్ నాట్ ఎక్సీడ్ ద 18,000 per month. 18,000 రూపాయల జీతం కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి కోడ్ ఆన్ ఓఎస్హెచ్ అనేది వర్తించదు ఆ వర్కర్కి. లైక్ కోడ్ ఆన్ వేజెస్లో మనకి 15,000 రూపాయలు, పేమెంట్ ఆఫ్ బోనస్ 21,000 రూపీస్, పేమెంట్ ఆఫ్ వేజెస్ 24,000. అదేవిధంగా కోడ్ ఆన్ ఓఎస్హెచ్ వేజ్ సీలింగ్ ఏంటండి 18,000. ఈ నెంబర్స్ అన్నీ కూడా చేంజ్ అయ్యాయి. సో 1-2 సార్లు చదువుకోండి. సేమ్ మన కాంట్రాక్టర్లో మనకి ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ కూడా ఇంక్లూడ్ అవుతారు కాబట్టి వాళ్ళ యొక్క శాలరీ కూడా షుడ్ నాట్ ఎక్సీడ్ 18,000 per month. ఓకేనా? ఇఫ్ ఎక్సీడ్ దే ఆర్ ఆల్సో నాట్ కమ్స్ అండర్ ఓఎస్హెచ్ కోడ్. దెన్ ఇన్ కేస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు 5 yearsకి చేంజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ నెంబర్ అనేది ఎప్పుడు ఒకేలా కాదు, మారుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే అందుకే ఏమన్నారంటే హయ్యర్ అమౌంట్ యాజ్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తే ఆ అమౌంట్. వేజ్ సీలింగ్ అనేది ఎవరు చెప్తారు? సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది కదా. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ
this is the new concept here, one registration for all establishments having 10 or more employees. So manaki ee code applicability 10 or more establishment which is having 10 or more employees undali అని చెప్పాం, right? Then registration is compulsory, one registration అది కూడాను. సో ఖచ్చితంగా ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఓఎస్హెచ్ కోడ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ కోడ్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అన్నీ కూడాను అప్లికబిలిటీ రావాలంటే దే షుడ్ రిజిస్టర్. సో ఇక్కడ మనకి for the applicability for all the provisions of the code in respect of factories, right, except in the case ఏంటి registration threshold value ఏంటి between 20 workers with the power and 40 workers without power. Clear? సో రిజిస్టర్ ఆఫీసర్కి ఖచ్చితంగా వితిన్ 60 days లోపు రిజిస్ట్రేషన్ పేపర్స్ అనేవి పంపించాలండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎస్టాబ్లిష్మెంట్ కూడా దే నీడ్ టు రిజిస్టర్ అండర్ ద కోడ్ వితిన్ 60 days. వితిన్ 60 days వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఎవరి దగ్గర రిజిస్టర్ చేసుకుంటారు? రిజిస్టరింగ్ ఆఫీసర్ దగ్గర చేసుకుంటారు. ఇన్ కేస్ రిజిస్టర్ ఆఫీసర్ దగ్గర ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి అక్కడ రిజిస్టర్ కాకపోతే, రిజిస్టర్ ఆఫీసర్ అప్రూవల్ ఇవ్వకపోతే మీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అనేది డీమ్డ్ అప్రూవల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దెర్ ఈజ్ ఆల్సో ప్రొవిజన్ ఆఫ్ ద డీమ్డ్ అప్రూవల్ ఇన్ కేస్ రిజిస్టరింగ్ ఆఫీసర్ ఫెయిల్ టు రిజిస్టర్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. క్లియర్? అదేవిధంగా ఎంప్లాయర్, ఎస్టాబ్లిష్మెంట్ ఫ్యాక్టరీ యొక్క ఓనర్ ఏంటంటే కనుక ఖచ్చితంగా ఆ ఓనర్షిప్ మార్చినా, మేనేజ్మెంట్ మారిపోయినా, ఎస్టాబ్లిష్మెంట్ క్లోజ్ చేస్తున్నా వితిన్ 30 days లోపు ఆర్ఓకి రిజిస్టరింగ్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేయాలి. సో ఇన్ కేస్ ఏమైనా ఎస్టాబ్లిష్మెంట్ అని ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉంటే అండర్ ఎనీ సెంట్రల్ లేబర్ లా, ఇంతకుముందు ఏదైనా ఒక సెంట్రల్ లేబర్ లా కింద రిజిస్టర్ అయి ఉంటే కనుక మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఏదైనా సెంట్రల్ లేబర్ లా కింద ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయి ఉంటే దెన్ దే నీడ్ టు రిజిస్టర్. ఓకే, రిజిస్టర్ చేసుకుని ఉంటే కనుక ఓఎస్హెచ్ కోడ్ కింద మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ రిజిస్టర్ చేసుకుంటే కనుక రిజిస్టరింగ్ ఆఫీసర్ దగ్గరికి వితిన్ 60 days లోపు మనం రిజిస్టరింగ్ చేసుకోవాలి. అదేవిధంగా రిజిస్టర్ ఆఫీసర్ దగ్గర నుంచి మనకి సర్టెన్ పీరియడ్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన పీరియడ్లో మనకి కనుక అప్రూవల్ రాకపోతే ఏదైనా ఒక కారణం చేత డీమ్డ్ అప్రూవల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వన్స్ మనకి అప్రూవల్ వచ్చిన తర్వాత డీమ్డ్ అప్రూవల్ అనేది డీమ్డ్ క్యాన్సిలేషన్ జరుగుతుంది అనమాట. అదేవిధంగా డ్యూటీస్ ఆఫ్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీస్. సో ఖచ్చితంగా ఎంప్లాయర్ యొక్క డ్యూటీస్ ఉంటాయి. ఎంప్లాయీకి డ్యూటీస్తో పాటు వాళ్ళకు కొన్ని రైట్స్ కూడా ఉన్నాయన్నమాట. లెట్ us see discussing about duties of the employer first. ఓకే, సో ఈ కోడ్ ప్రకారం ఏంటంటే కనుక ఎంప్లాయర్ ఆ వర్క్ ప్లేస్లో కానీ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ స్టాండర్డ్స్, హెల్త్ ఎగ్జామినేషన్ చేయాలి, అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా డ్యూటీస్ ఆఫ్ ఎంప్లాయర్. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ మైన్కి అనుకోండి, మైన్ పర్పస్లో ఓనర్ కానీ ఏజెంట్ కానీ మేనేజర్ which relates to the mine and such responsibilities of owner, agent or joint several. సో సేఫ్టీ ప్రొవైడ్ చేయాలి, ఎన్ష్యూర్ ద సేఫ్టీ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అనుకోండి, ఏదైనా ఒక ప్రమాదం ఉంటుందంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ చేయాలి, అక్కడ సేఫ్టీ నార్మ్స్ పాటించాలి, హెల్త్ ఆస్పెక్ట్ ప్రకారం చూసుకోవాలి. బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్లో నార్మల్గా డెఫ్ అండ్ బ్లైండ్ వాళ్ళకి రిక్రూట్ చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి వినికిడి శక్తి లేకపోవడం వల్ల ఏమవుతుంది, దెర్ మే బీ అ ఛాన్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇన్ ద బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్, రైట్? సో ఇవన్నీ కూడా డ్యూటీస్ ఆఫ్ ద ఎంప్లాయర్ అండి. అదేవిధంగా మనకి ఇన్ ఎడిషన్ టు దట్ ద కోడ్ ఆల్సో ప్రొవైడ్స్ ద డ్యూటీస్ యాజ్ వెల్ as రైట్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్. సో ఇక్కడ డ్యూటీస్ ఉన్నాయి, రైట్స్ కూడా ఉన్నాయి. ఏంటా డ్యూటీస్ అంటే నోటీస్ బై ద ఎంప్లాయర్. సో ఎంప్లాయర్ దగ్గర ఫస్ట్ నోటీస్ అనేది ఇవ్వడం జరగాలి. ఇక్కడ ఎంప్లాయర్ అవ్వచ్చు, ఓనర్ అవ్వచ్చు, ఏజెంట్ అవ్వచ్చు, మేనేజర్ ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ ఆర్ మైన్, రైట్? సో టు గివ్ ఏ నోటీస్ సర్టెన్ యాక్సిడెంట్స్ అట్ ఎనీ ప్లేస్ ఇన్ దట్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకే, సో ఇక్కడ ఖచ్చితంగా ఏదైనా అంటే ముందుగుండానే ఎజ్యూమ్షన్ చేసి ఎస్ మనకి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది, సో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, సో మీరు వర్క్ని 48 hours లేదా మోర్ దాన్ దట్ వర్క్ని స్టాప్ చేయండి అని నోటీస్ ఎవరు ఇవ్వాలి? ఎంప్లాయర్కి ఇవ్వాలి, రైట్? ఎంప్లాయర్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన నోటీస్ అనమాట. హియర్ ఇన్ కేస్ ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగిందనుకోండి, అక్కడ వితిన్ 2 months లోపు ఎంక్వైరీ చేయాలి. ఆ పర్టికులర్ అథారిటీ, ఆ ఎస్టాబ్లిష్మెంట్ యొక్క అథారిటీ ఎంక్వైరీ చేయించాలి. ఇన్ కేస్ అథారిటీ లేకపోతే మనకి ఇన్స్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్ ఉన్నారు కదా, తను ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నమాట. ఆర్ ఎల్స్ ఆన్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద చీఫ్ ఐసీఎఫ్. దెన్ సో మనకి 3rd schedule ఉండే డిసీజెస్ ఉన్నాయి కదా, 3rd schedule ఉండే డిసీజ్ ప్రకారం ఏదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్లోని ముందు
అంటే అక్కడ కొంతకాలం వర్క్ చేసిన తర్వాత మీకు ఈ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది అని ముందుకుండానే ఎంప్లాయర్ చెప్పాలన్నమాట నోటీస్ ద్వారా. సో హియర్ ఎంప్లాయర్ ఈజ్ ఆల్సో బౌండ్ టు సెండ్ ద నోటీస్ ఆఫ్ ఎనీ డేంజరస్ అకరెన్సెస్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్, రైట్. సో హియర్ ఇన్ ద థర్డ్ షెడ్యూల్ టు ద కోడ్లో మనకి ఉన్నటువంటి నోటిఫైడ్ డిసీజెస్ గురించి వర్కర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఎంప్లాయర్కి ఉంది. సో అండ్ నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఏంటంటే నేషనల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్, దట్ ఈస్ నేషనల్ బోర్డ్ని ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. రిమెంబర్ దిస్ పాయింట్, ఓకే. బికాస్ స్టేట్ అడ్వైజరీ బోర్డ్స్ స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది అండ్ నేషనల్ బోర్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్ ఎలా వస్తుందంటే అప్రోప్రియేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా వస్తుంది, రైట్. నేషనల్ బోర్డు విచ్ వాజ్ అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, నాట్ అప్రోప్రియేట్ గవర్నమెంట్, ఓకే. ఎందుకంటే కనుక ఈ నేషనల్ బోర్డ్ అనేది దే నీడ్ టు గివ్ ద రికమెండేషన్స్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ పాలసీ మ్యాటర్స్ విచ్ ఆర్ రిలేటింగ్ టు ద ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ అండ్ వర్కర్స్. సో దీనికోసం సంబంధించి అడ్వైజెస్ ఇవ్వడం కోసము, సెంట్రల్ గవర్నమెంట్కి రికమెండేషన్స్ ఇవ్వడం కోసము సెంట్రల్ గవర్నమెంటే ఒక నేషనల్ బోర్డుని ఏర్పాటు చేస్తుంది అనమాట, రైట్. సో ఈ బోర్డుకి సంబంధించి టెక్నికల్ మ్యాటర్స్ కానీ లేకపోతే టెక్నికల్ కమిటీస్ కానీ లేకపోతే అడ్వైజరీ కమిటీస్ని కానీ నేషనల్ బోర్డుకి అసిస్ట్ చేయడం కోసం అగైన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ప్రకారము వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. Here, the central government has been authorized under the code to constitute the technical committees or advisory committees to assist the national board, that is National Occupational Safety and Health Advisory Board అండి. సో అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ స్టేట్ అడ్వైజరీ బోర్డ్ని ఏర్పాటు చేసుకుంటుంది, కాన్స్టిట్యూట్ చేస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ విల్ కాన్స్టిట్యూట్ ద నేషనల్ బోర్డ్, స్టేట్ గవర్నమెంట్ విల్ కాన్స్టిట్యూట్ ద స్టేట్ అడ్వైజరీ బోర్డ్. సో దేనికోసం? అక్కడ స్టేట్ గవర్నమెంట్కి రికమెండేషన్స్ ఇవ్వడం కోసము ఆన్ ద ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ మీద స్టేట్ అడ్వైజరీ బోర్డ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఆల్సో కాన్స్టిట్యూట్ ద టెక్నికల్ టీమ్ని, అడ్వైజరీ కమిటీస్ని ఏర్పాటు చేయొచ్చు. ఎందుకోసం అంటే కనుక స్టేట్ అడ్వైజరీ బోర్డుకి రికమెండేషన్స్ ఇవ్వడం కోసం, ఓకే. స్టేట్ అడ్వైజరీ బోర్డ్ విల్ గివ్ ద రికమెండేషన్స్ టు ద స్టేట్ గవర్నమెంట్, రైట్. టెక్నికల్ కమిటీస్, అడ్వైజరీ కమిటీస్, సైట్ అప్రైజల్ కమిటీస్ విల్ గివ్ ద అసిస్టెన్స్ టు ది స్టేట్ అడ్వైజరీ బోర్డ్, రైట్. దీస్ ఆర్ ఆల్సో అపాయింటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అండ్ దిస్ వన్ ఆల్సో అపాయింటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అండి. ఈ విధంగా మనకి సెకండ్ షెడ్యూల్లో మ్యాటర్స్ ఉన్నాయి కదా, ఆ మ్యాటర్స్ని అమెండ్ చేసే అధికారం సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. విత్ ఇన్ 45 days నోటీస్ అనేది ఇవ్వడం జరగాలి. సో సెకండ్ షెడ్యూల్లో ఉండే మ్యాటర్స్ని కొత్తగా యాడ్ చేయడం కానీ లేకపోతే చేంజ్ చేయడం కానీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. క్లియర్? అండ్ నెక్స్ట్ దే నీడ్ టు గివ్ ద 45 days నోటీస్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద నేషనల్ బోర్డ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ సర్వేస్ కండక్ట్ చేస్తారండి. దిస్ కోడ్ ఆల్సో ప్రొవైడ్స్ ద సేఫ్టీ అండ్ ఆక్యుపేషనల్ హెల్త్ సర్వే దట్ వాస్ కండక్టెడ్ బై చీఫ్ ఇన్కమ్ ఇన్స్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్ ఇన్ కేస్ ఆఫ్ ద ఫ్యాక్టరీ అండ్ మైన్, ఓకే. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫ్యాక్టరీ అడ్వైజర్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్యాక్టరీ, ఇన్ కేస్ ఆఫ్ మైన్ అయితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ అవ్వచ్చు అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్. సో వీళ్ళందరూ కూడాను సర్వే కండక్ట్ చేస్తారు. సో అదేవిధంగా ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు మన స్టేట్లోని అని చెప్పేసి కూడాను సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఎంపవర్ టు కలెక్షన్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ అండ్ మెయింటైనింగ్ ద పోర్టల్ ఫర్ ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్. సో ఇక్కడ ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ సెల్ఫ్ డిక్లరేషను, ఆధార్ కార్డు యూజ్ చేసుకొని ఆ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. సో దట్ స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఈజీగా వాళ్ళు ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ యొక్క స్టాటిస్టిక్స్ని ఎంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఈజీగా సేకరించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక పోర్టల్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ పోర్టల్ కింద కాంట్రాక్ట్ లేబర్ అంటే ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క స్టాటిస్టిక్స్, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. సో ఎవరు కలెక్ట్ చేసుకోవచ్చు? సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ ఎ పవర్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ టు, రైట్. అండ్ ఆల్సో ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ అనేవాళ్ళు దే కెన్ ఆల్సో హిమ్సెల్ఫ్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. క్లియర్? దే కెన్ ఆల్సో రిజిస్టర్ దేర్ సెల్ఫ్ అండ్ ఆన్ సెల్ఫ్ డిక్లరేషన్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆధార్. నెక్స్ట్ ఐ విల్ స్టాప్ హియర్ అండ్ నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ఇండస్ట్రియల్ కోడ్ అండ్ ఓఎస్హెచ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్? ఇదే కోడ్ని మీకు నెక్స్ట్ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ 19 minutes టైం క్రాస్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. డూ సబ్స్క్రైబ్.